స్కిల్ డెవలప్మెంట్ మిషన్ తరఫున మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో దాదాపుగా 900 మంది యువతీ యువకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పోలీస్ శాఖ తరఫున ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే 400 మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొక 500 మందికి ట్రైనింగ్ ప్రోగ్రెస్లో ఉంది. వీరందరినీ కూడా పోలీస్ శాఖలో వస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పొందడానికి కావాల్సినటువంటి మోటివేషను, స్కిల్, నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడానికి మన తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ తరఫున ఇస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంయుక్తంగా పోలీసు శాఖ అట్లాగే మిషన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు వెళ్తుంది. అయితే తెలంగాణ స్టేట్లో పోలీస్ వ్యవస్థ ఒక ప్రజామిత్రుత్వ పోలీస్ వ్యవస్థగా మారాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆదేశించిన విధంగా అది ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి దాంట్లో భాగంగా తెలంగాణ పోలీసు అట్లాగే హైదరాబాద్ సిటీ పోలీసు ఈ మిషన్తో స్కిల్ డెవలప్మెంట్ మిషన్తో కలిసి ఈ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నామంటే దీంట్లో యువతీ యువకులకు ఎన్నో ఆపర్చునిటీస్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో ఈ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, అన్ని ఉద్యోగాలకు కూడా ఇది పునాది రాయిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ముందుకు రావాలి అని చెప్పేసి నేను ప్రజలకు మనవి చేస్తున్నాను. అట్లాగే ఈ యువతీ యువకులు కేవలం పోలీస్ శాఖలో ఉద్యోగాలే కాకుండా అన్ని సెక్టర్స్లో బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగానికి అప్లై చేసి దాంట్లో సెలక్షన్ వచ్చే విధంగా ఆ దృఢ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకి చంద్రవదన్ గారు పార్టిసిపేట్ చేయడం, మధుకర్ బాబు గారు పార్టిసిపేట్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి యువత యువకులకి ఎంతో మోటివేషన్ కలుగజేసింది. వారి ద్వారా ఈ ప్రోగ్రామ్స్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి ప్రజలకు మనవి చేస్తున్నాం.